రాష్ట్రపతి ముర్ము ప్రత్యక్షంగా తన అసంతృప్తిని వ్యక్తం చేయటం చేయక ముందే ప్రధాని మోదీతో సహా బీజేపీ నాయకులందరూ రాష్ట్రపతినే అవమానిస్తారు, మీరు రాష్ట్రపతిని అవమానించారు, గిరిజనుల బిడ్డను మీరు అవమానించారు, ఇదంతా చాలా దారుణమని వీళ్ళందరూ మమతా బెనర్జీ మీద ధ్వజం ఎత్తడం మనం గమనిస్తాం. మోదీ కూడా స్వయంగా మాట్లాడారు, అహంభావం తలకెక్కితే అలాగే ఉంటుంది, ఇలాంటి పెద్ద మాటలు కూడా వాడారు. ఈ మధ్య ఆయన ఒక లేఖ కూడా రాశారు కదా బెంగాల్కు, శాసనసభ ఎన్నికల్లో మేము వస్తాము, ఇప్పటివరకు వీళ్ళ పాలనలో మీరు దెబ్బతిన్నారని. ఈ పద్ధతిలో బీజేపీ ఫుల్గా బెంగాల్ మీద ఫోకస్ పెట్టింది అందరికీ తెలుసు. దానికి తగినట్టు అక్కడ గవర్నర్ కూడా ఈ ఒత్తిడి తట్టుకోలేక ఆ బోస్ అనే ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోతే తమిళనాడులో చాలా తగాదాల మారిగా ఉన్నటువంటి గవర్నర్ రవిని తెచ్చి బెంగాల్లో వేశారు. సో ఇక్కడ బెంగాల్ రాజకీయాలు తగాదా రాష్ట్రపతి దాకా వెళ్ళింది. బెంగాల్లో పెద్ద పార్టీగా ఉన్నటువంటి సిపిఎం కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ వాళ్ళు రెండు పొరపాటే, రాష్ట్రపతిని గౌరవంగా రిసీవ్ చేసుకోవాలి, కానీ అదే సమయంలో రాష్ట్రపతి స్వయంగా రాజకీయాలు మాట్లాడడం వెనుక ఒత్తిడి పనిచేస్తుందని. అప్పుడు మమతా బెనర్జీ ఏం చేశారంటే రాష్ట్రపతిని పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభానికి పిలవలేదు, ఇది అవమానించడం అని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి పార్లమెంట్లోనే.